70 పైచిల కుల సంఘాలు మరి ఈరోజు మరి బడుగులకు మేము జై బీసీ అందరం కూడా నడుము కడతాం, కవితమ్మతో అడుగులేస్తాం, బీసీ ఉద్యమాలు నడుపుతామని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వస్తే మా పోలీసు సోదరులు ఇప్పటికి కూడా గ్రౌండ్ లో వేలాది మంది ఉంటే రానే కూడా ఆపుతారు. దయచేసి పోలీసు సోదరులకు ముఖ్యంగా మనం చేస్తున్నా మరి వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంది. మేము అధికారం కావాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఏం తప్పు వాడతలేం, మాకు అవకాశం ఇవ్వండి. మరి భారతదేశంలో మరి భారతదేశ స్వతంత్రానికి ముందు కానీ స్వతంత్రం వచ్చినప్పుడు కానీ చేతి కులాలు కూడా మరి వెన్నుముకగా ఉన్నాయి. మరి వెన్నుముక అంటే కులాలకు ఆ రోజు ఆర్థిక అభివృద్ధికి మరి అన్ని రంగాలు కూడా మరి కులాలుగా బానిస బతుకులుగా మారి ఈ బానిస బతుకులు మారాలంటే బడుగుల జెండా ఎజెండాగా మారాలి. ఢిల్లీ నుండి ఢిల్లీకి మరి రాజ్యాధికారం కోసం కూడా అడుగుపడాలి. ఎందుకంటే మరి దూడం జీగమంటారు, బర్రెం దండమంటారు. రాష్ట్రాలేమో రిజర్వేషన్లు ఇవ్వమంటున్నారు, కేంద్రాలేమో ఆర్టికల్ 9 సవరణ కాకుండా రాజ్యాధికారం రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ మార్పు రావాలంటే మరి రాజ్యాధికారంగా మార్పులు రావాలి. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నమ్మి మేమందరం కూడా అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఓట్లు వేసినాయి. మాకు రాజ్యాధికారం ఇస్తా ఉన్నారు, ఖచ్చితంగా రావాలి. రాకుంటే మేము ప్రజలందరం కూడా తిరుగుబాటు చేసి మరి దాని పరిణామాలు కూడా ప్రభుత్వాలు కూడా బయటవలసిన అవసరం ఉంటుంది. ఏదేం జరిగినప్పుడు కూడా మరి రాబోయే రోజుల్లో సంఘటితమై మరి దేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 70 సంవత్సరాలుగా బానిస బతుకులకు సంఖ్యల విముక్తి కోసం పోరాటం మొదలైంది. ఇది అడుగులు మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీన జిల్లాన మరి పోరాటాలు జరుగుతాయి. జిల్లా వేదిక కూడా పెద్ద మహాసభలు నిర్వహించాలని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు మనందరం కూడా మరి మన కోసం మనం కొట్లాడుకోవాలి. మరి పోరాడితే పోయేది ఏం లేదు. బానిస సంఖ్యల విధానాన్ని కూడా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెచ్చుకున్న వాళ్ళ మనకు ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఉద్యమాలకు నడుము కడతాం, ఉద్యమాలు నిర్మాణం చేసుకుందాం, బడుగుల ఎజెండాలుగా మార్చుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈ బీసీ ఉద్యమాన్ని కూడా తోడ్పాటు అందించి మరి నాయకత్వాన్ని బలపరిచి గల్లీన ఢిల్లీన ఎవరికి వారు లీడర్ కావాల్సింది కూడా మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇస్తున్నా. జై బీసీ, జై కవితమ్మ. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ. అదేవిధంగా సభను ఉద్దేశించి